మీరే నా మెళ్ళో 3 ముళ్ళు వేశారన్న నిజాన్ని మీకు నేను చెప్పేస్తాను ప్రేమ్ బాబు. నాలో నేను అనుభవిస్తున్న ఈ నరకం తొలగిపోతుంది కదా. మనకి పెళ్ళైపోయిందన్న నిజాన్ని నేను మీకు చెబితే ఈ వేదన పోతుంది కదా. నాకు ఈ సమస్య తీరుతుంది కదా. నా కొడుకు మీదున్న మమకారంతోనే నేను మాట్లాడకూడదు కదమ్మా. నిజ నిర్ధారణ జరపకుండా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యలేను. ఈ సమయంలో ప్రేమ్ బాబుకి నిజం చెప్పి మరో అగాధానికి నేనే కారణమవ్వలేను. నేనే ఇంకో గొడవకి రూపాన్ని పోయలేను. ఏం చేయాలి? రేపు ప్రేమ్ బాబు భార్యగా నా స్థానాన్ని కాపాడుకోవడం ముఖ్యమా, లేదంటే తప్పు చేయని ప్రేమ్ బాబు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం ముఖ్యమా? అది నిరూపించగలవేమో ఆలోచించమ్మా. నేను నిరూపిస్తాను. ఆయన నాకిచ్చిన మాటని నిలబెట్టుకోవడమే నాకు ముఖ్యం. భార్యగా ఆయన మీద పడ్డ నిందని తొలగించడమే నా బాధ్యత. అతనే తప్పు చేయలేదు అని నిరూపించడమే నా ధ్యేయంగా స్వీకరిస్తాను. అలా చేసిన తర్వాతే నేను ఆయన భార్యనన్న విషయాన్ని బయట పెడతాను. ఇదే నా మాంగళ్యం మీద ప్రమాణం. ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఎంత బాధపడుతున్నారో ఏంటో. మీకు నేను అండగా ఉంటానని ఆయనకి ధైర్యాన్ని నేనే ఇవ్వాలి. ఉదయం నుంచి ఆయన ఏం తినలేదు. ప్రేమ్ బాబు, బాబు రూమ్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు? బాల్కనీలో ఏమైనా ఉన్నారేమో. ప్రేమ్ బాబు, ఇక్కడ కూడా లేరే. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రమోద్ గారు కాల్ చేస్తున్నారేంటి? నమస్తే ప్రమోద్ గారు. నమస్తే మచ్చామంతి. ప్రేమ్ ఎక్కడున్నారు? కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. అవునా ప్రమోద్ గారు, మీ ఫోన్ ఎత్తట్లేదా? ఏదైనా అర్జెంటా ప్రమోద్ గారు? అవును చామంతి, ఈరోజు ఈవినింగ్ లోపు ఫైనల్ స్టాక్ క్లియరింగ్ చేయాలి. ఆ కంటైనర్ మొత్తం ఈరోజు ఈవినింగ్ లోపు క్లయింట్కి పంపించాలి. ప్రేమ్ ఏమో ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. ఏమైంది? ప్రేమ్ ఇంట్లో లేరా? సార్, పైన ఉన్నట్టున్నారు. ఈరోజు ఫైనల్ స్టాక్ క్లియరెన్స్ ఉందన్నది ప్రేమ్ బాబుకు తెలుసో లేదో? తెలుసు చామంతి, నేనే చెప్పాను. ఈరోజు పంపకపోతే చాలా ప్రాబ్లం అవుతుందని కూడా చెప్పాను. సార్, మీరేం కంగారు పడకండి. డ్రైవింగ్లో ఉండి మీ కాల్ లిఫ్ట్ చేయలేదేమో. నేను మాట్లాడి మీకు ఇంటిమేట్ చేస్తాను. సరే చామంతి, త్వరగా ఫోన్ చేయించు. ఈరోజు ఈవినింగ్ లోపు ఫైనల్ స్టాక్ క్లియరెన్స్ ఉందని క్లయింట్కి పంపాలని తెలిసే ప్రమోద్ గారు ఫోన్ ఆన్సర్ చేయలేదా ఏంటి? ఈ నిషా వేసిన ఎత్తుకి మనస్తాపానికి గురై ఉంటారా? అయ్యో దేవుడా, ప్రేమ్ బాబు ఎక్కడికి వెళ్ళుంటారు?
విన్నారా సార్? అందులో న్యూసే ఉంది రోజా. సార్, రేపటితో మీ తమ్ముడు చేసిన ఛాలెంజ్కి లాస్ట్ డే. ఈరోజు ఫైనల్ స్టాక్ క్లియరెన్స్ చేయకుండా ఫోన్ ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయాడు అంటే మనకి ఇది యూజ్ అవ్వదా? ఇంకా అర్థం కాలేదా సార్? ఛాలెంజ్లో మీ తమ్ముడు ఓడిపోతున్నాడనే కదా దాని అర్థం. ఎస్ రోజా. దీన్ని మీ డాడీ గారి దగ్గర రిప్రజెంట్ చేయాలి సార్. మీ విన్నింగ్ని సెలబ్రేషన్ ఆయన సమక్షంలో చేసుకోవాలి. అవును రోజా, షేర్ మార్కెట్ కొద్ది రోజుల్లోనే తలకిందులైనట్టు ప్రేమ్ గాడు గెలుస్తాడని భయపడుతూ ఉంటే ఒక్క రోజులోనే తారుమారైంది. కాబట్టే ఆయన గెలుపు గుర్రం ఓడిందని డాడీకి చెప్పాలి. చేసిన దిక్కుమాలిన పనికి ఆ లూజర్ ఎటుపోయి ఉంటాడు. సో డాడ్ ముందే నా విన్నింగ్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఎస్ సార్. ఇక ప్రేమ్ రాడు, మొహం కూడా చూపించలేడు. నా చిన్నప్పటి నుంచి నేను కోరుకున్నది, ఆశపడింది ఒక్కటైనా జరిగిందా? ఏ బిడ్డైనా కన్నతల్లి ప్రేమని పొందాలనుకుంటాడు. ఆ భాగ్యం నాకు దక్కలేదు. ఏమైందమ్మా? నా బ్లెస్సింగ్స్ నీకివ్వదలుచుకోలేదు. ఇంత దారుణంగా ఉన్న నా జీవితంలోకి మంచి మనసున్న చామంతి వచ్చింది. తనే నా లోకం, నా సర్వస్వం అనుకున్నాను. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించా. నీ మీద నాకున్న ప్రేమ ఆ ఆకాశమంతా. అలాంటిది చామ్ కూడా నా ప్రేమని దూరం పెట్టింది. నేను కట్టిన తాళిని కట్టిపోచలాగా తీసి పడేసింది. నగలు తాళి ఇచ్చి ఇప్పుడే వెళ్ళిపోయారు సార్. మారుతుంది అనుకుంటే ఇప్పటికీ మారలేదు. మోయలేని నిందే నా మీద పడింది. ప్రేమ్ వల్లే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఇదే నిజం. బిడ్డ పుట్టాక డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం. బిడ్డ ప్రేమ్ది అని తేలితే నిషాతోనే ప్రేమ్ పెళ్లి చేస్తాను. నాన్న అలా చెప్పారంటే నాన్న కూడా నన్ను నమ్మట్లేదనే కదా.